సో అందరికీ నమస్కారం. నేను మీ పునాల రాజేందర్ని. సికింద్రాబాద్ కంటోన్మెంట్ అలాగే మల్కరిగి ప్రాంత వాసిని. సో ఇంకో 2-3 రోజులు ఎలక్షన్స్ ఉన్నాయి. పార్లమెంట్ ఎలక్షన్స్ అలాగే సికింద్రాబాద్ కంటోన్మెంట్ బై ఎలక్షన్స్. సో ఈ ఓటు వేసేటప్పుడు చాలా జాగ్రత్త ఆలోచించాలి కంటోన్మెంట్ ప్రజలారా అలాగే మల్కరిగి ప్రజలారా. గత 10 సంవత్సరాల నుంచి నరేంద్ర మోడీ గారి పాలన గురించి మీకు కొత్తగా చెప్పవసరం లేదు. ఎందుకంటే ప్రపంచంలోనే భారతదేశాన్ని అగ్రగామిగా నిలబెట్టడంలో అలాగే ప్రపంచంలో భారతదేశం యొక్క ప్రతిష్టని పెంచడంలో నరేంద్ర మోడీ గారి గత 10 సంవత్సరాల యొక్క పాలన క్లియర్గా కనిపిస్తుంది. చాలామంది దేశ ప్రధానులు భారత ప్రధాని నరేంద్ర మోడీ గారిని బాస్ ఆఫ్ ద యూనివర్స్ అని చెప్పేసి పిలుస్తున్నారు. అలాగే చాలా ప్రపంచ దేశాల్లో కూడా భారతదేశం యొక్క ఆవశ్యకతను భారతదేశ లీడర్షిప్ని ప్రపంచ నాయకులు మెచ్చుకుంటూ ఇలాంటి లీడర్షిప్కు వాళ్ళు ముగ్ధులైపోయి మాకు కూడా ఉంటే ఇలాంటి లీడర్షిప్ ఉంటే బాగుంటుందని చెప్పేసి చెప్తున్నారు. ఇదంతా గత 10 సంవత్సరాల్లో నరేంద్ర మోడీ గారు సాధించిన ఒక ఘనత అనుకోవచ్చు. అలాగే దేశంలో చూసుకున్నట్టయితే దేశం యొక్క జీడిపి లాస్ట్ 10 years కంటే ముందు ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది. అలాగే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రతి రంగంలో బేసిక్గా రోడ్ నెట్వర్క్స్, రైల్వే నెట్వర్క్స్, అలాగే లాస్ట్ 10 yearsలో అన్ని రంగాల్లో సాధించిన అభివృద్ధిని దృష్టిలో పెట్టుకొని ప్రజలందరూ ఈ ఓటు వేసేటప్పుడు భారతీయ జనతా పార్టీని కమలపు గుర్తుకు ఓటేయాలి అని చెప్పేసి కోరుకుంటున్నాను. ఎందుకంటే డెవలప్మెంట్ అనేది బీజేపీతోనే సాధ్యమవుతుంది. అలాగే బీజేపీ ఉంటేనే డెవలప్మెంట్ అనేది ఉంటుంది. కావున మల్కాజ్గిరి ప్రజలందరూ అలాగే కంటోన్మెంట్ ప్రజలందరూ భారతీయ జనతా పార్టీని ఆదరించి కంటోన్మెంట్లో డాక్టర్ వంశతిలక్ గారి కమలం పువ్వు గుర్తు ఓటేసి, అలాగే మల్కాజ్గిరి ప్రాంతంలో ఈటల రాజేందర్ గారి కమలం పువ్వు ఓటు వేయాలని చెప్పేసి ఆశిస్తున్నాము, అభ్యర్థిస్తున్నాము. థ్యాంక్ యూ ఆల్. జై హింద్. భారత్ మాతాకి జై.